హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మేము రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ప్లేస్ వచ్చేసి మాడుగుల అనగానే మనకి మోదుగన్ అమ్మవారు గుర్తొస్తారు కదా. ఆఫ్టర్నూన్ చూడండి స్కై ఎంత క్లీన్గా ఉందో. నేనైతే ఎక్కువ జర్నీ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఆ రూట్ అందరికి ఐడియా ఉంటుంది. సబ్బవరము చోడవరము దాటిన తర్వాత మాడుగుల జంక్షన్ వస్తుంది. ఈ టెంపుల్కి నేను రెండవసారి వెళ్ళడం. టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతుందని చాలామందికి అయితే నమ్మకం. మాకు ఎగ్జాక్ట్గా 1.5 hour పట్టింది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఫంక్షన్కి వెళ్తాము. బయట ఎండలు మామూలుగా లేవండి, ఆ రోజు చాలా ఎండ ఎక్కువగా ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ బయట లుక్ చూడండి ఎలా ఉందో. మంచి ఎండగా ఉంది. టెంపుల్ అయితే ఖాళీగా ఉంది. ఆ రోజు మాకు చాలా తొందరగా దర్శనం అయిపోయింది. టికెట్ తీసుకొని లోనకైతే వెళ్ళాము. కిందన అమ్మవారి వెండితో అలంకరణ చేస్తారు. అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. పైన ఈ కొండ పైన అయితే వేరే అమ్మవారు ఉంది. అమ్మవారిని అయితే బంగారంతో అలంకరణ చేస్తారు. అక్కడైతే వీడియోస్ తీయొద్దని చెప్పారు, కానీ మా వారు కొంచెం తీశారు. చూడండి, ఈ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా మొక్కులు మొక్కుకుంటారు. ఎక్కువగా వచ్చి వంటలు చేసుకొని తింటూ ఉంటారు. ఇక్కడ పెద్ద హాల్ కూడా ఉంది. వంటలు చేసుకొని వాళ్ళు తినడానికి కూడా సదుపాయం కూడా ఉంది. ఫైనల్ అయితే టెంపుల్ బయటంతా లుక్ ఎలా ఉంటుంది చూడండి. మేము వెళ్ళవలసిన ఫంక్షన్ వచ్చేసి టెంపుల్ పక్కనే ఒక కళ్యాణ మండపంలో చేశారు. మా రిలేటివ్స్ది ఫంక్షన్కి అయితే అమ్మ, అత్తయ్య, నేను, మా వారు అయితే వెళ్ళాము. పిల్లలు తీసుకురాలేదు, పిల్లలు ఇంట్లోనే ఉంచేసాము. ఫైనల్గా పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే అది చాలా లాంగ్ కదా, ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు. నా చుడిదార్ కోసం అయితే చెప్పలేదు కదా, ఇది మా తమ్ముడు నా బర్త్డేకి కొన్నాడు. ఫైనల్గా మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వచ్చేటప్పుడు మాడుగుల హల్వా అయితే తీసుకున్నాము. మాడుగులో వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా హల్వా అయితే తీసుకోకుండా అయితే వెళ్ళారు. ఈ హల్వా వచ్చేసి పావు 125 రూపీస్. మా వారైతే హల్వా టేస్ట్ చూసేసి హల్వా తీసుకున్నారు. ఫైనల్గా అయితే మేము హల్వా తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.